దీపం నీ వాక్యం. యేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ప్రేమ మార్గమే పరలోక మార్గం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. వాక్య భాగము 1 కొరింథీ 13 అధ్యాయం. ఈ 13 అధ్యాయంలో 13 వచనాలు ఉంటాయండి. కనుక 1 కొరింథీ 13 మీరు నోటితో చెప్పి రాసుకోవాలి. అయితే 12 అధ్యాయంలో పౌలు పరిశుద్ధ ఆత్మ 9 వరాల గురించి మాట్లాడతారండి. ఆ తర్వాత వివిధ రకములైన పరిచర్యలు, అంటే డిఫరెంట్ మినిస్ట్రీస్ ఇన్ ద చర్చ్. యేసు ప్రభు తల అవుతే, శిరస్సు అవుతే మనం శరీరం. కనుక శరీరంలో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క పని ఉంటుంది. కనుక మనందరం కూడా క్రీస్తు శరీరం అనే ఆ శరీరంలో, క్రీస్తు శరీరంలో ఒక్కొక్క అవయవం కాబట్టి ప్రతి ఒక్కరూ పని చేయాలి. క్రీస్తు ఎలా పనిచేశాడో ఈ లోకంలోనికి వచ్చి దేవుని చిత్తం చేసి దేవుని మార్గాన్ని జీవించి బోధించి మనందరి కొరకు సిలువలో ఆయన మరణించాడు, దేవుని చిత్తం చేశాడు. అలాగే మన విషయంలో దేవుని చిత్తం ఏంటి? మరియ తల్లి విషయంలో ఆమె లోకానికి యేసు ప్రభుని లోకరక్షకుని అందించాలి. అపోస్తుల యొక్క పరిచర్య దేవుని చిత్తం ఏంటంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని యేసు ప్రభుతో ఉండి విని, అంటే దేవుని రాజ్యంను గురించిన సువార్త 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉండి ఆ వాక్యమంతా యేసు ప్రభు బోధించింది వాళ్ళు హృదయంలో దాచుకొని, మనసులో దాచుకొని పరిశుద్ధాత్మని పొందిన తర్వాత ఆ సువార్తని లోకానికి అందించాలి అన్నమాట. ఏంటి సువార్త అంటే? దేవుడు మనిషిగా పుట్టాడు, మనిషిని దేవునిగా మార్చడానికి. దేవుని పిల్లలు ఎలా జీవించాలని బోధించారు. ఆ తర్వాత మనందరి కొరకు సిలువలో మరణించారు. ఆయన రక్తంలో మనకి పాప క్షమాపణ, మన పాపాలన్నిటినీ యేసు రక్తం కడిగేస్తుంది. అంతేకాకుండా సిలువ చెంత మనకి పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు యొక్క వస్త్రం, నీతి వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని, వివాహ వస్త్రాన్ని కప్పుతాడనమాట. ఆ తర్వాత మనం పరిశుద్ధాత్మని పొంది పెంతెకొస్తు దినాన అపోస్తులు పొందినట్లుగా పొంది మరి లోకం అంతా వెళ్ళి సువార్తను బోధిస్తాం. సువార్త అంటే యేసుప్రభు యొక్క ప్రేమని పొంది ఆ ప్రేమను లోకానికి అందించడమే శుభవార్త అన్నమాట. బైబిల్ అంతా ఒకే మాట మాట్లాడుతుందండి. బైబిల్ ప్రేమ, దేవుడు ప్రేమ. ముఖ్యమైన వచనం యేసుప్రభువే చెప్తారండి. యోహాను సువార్త 3:16లో నికోదేముతో చెప్తారు. ఆయన చాలా తెలివైన వాడు, ఒక పెద్ద థియలాజియన్. మరి చాలా తెలుసు మోషే ధర్మశాస్త్రం గురించి, దాన్ని బోధిస్తున్నాడు. మహాసభ సభ్యుల్లో ఆయన ఒకరుగా ఉన్నారు. అంటే మహాసభ అంటే సుప్రీంకోర్టు బెంచ్ అంటారు. అంటే 71 మంది ప్రధాన అర్చకుడు, 72 మంది న్యాయసభ అని కూడా అంటారు. న్యాయసభ అనమాట, సాన్హెడ్రిన్. వాళ్ళు ఏది నిర్ణయిస్తే ఒక వ్యక్తి దోషి అని వాళ్ళు నిర్ణయించిందే చట్టం అన్నమాట. అంత లెవెల్లో ఉన్న ఆయన యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. అప్పుడు ప్రభు చెప్తారనమాట, ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపజాలడు అని చెప్తారు యేసు ప్రభు. యోహాను 3:5 అండి. నీటి వలన అంటే నీటి బ్యాప్టిజం, అంటే ఈ నీళ్ళలో మునగడం అని కాదు. నీళ్ళు అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యంలో మన హృదయం, మనస్సు మునగాలన్నమాట. అప్పుడు అంటే వాక్యాన్ని పాటించాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ బ్యాప్టిజం అన్నమాట. పరిశుద్ధాత్మలో మునగడం ముంచడం అని అంటే నీళ్ళు అంటే దేవుని వాక్యంలో మునగడము. పరిశుద్ధాత్మ బ్యాప్టిజం అంటే పరిశుద్ధాత్మలో మునగడం అన్నమాట. అలా వాళ్ళు పరిశుద్ధాత్మ బ్యాప్టిజాన్ని పొంది లోకమంతా వెళ్ళి యేసు ప్రభుని గురించిన సువార్తని బోధిస్తారు. నాకు పరిశుద్ధాత్మ కావాలి,
చాలామంది ప్రార్థన చేయండి అక్క నాకు కావాలంటే, ప్రార్థన చేస్తే కాదమ్మా, మీ హృదయంలో వాక్యం ఉండాలి. మరి ఎందుకు మీకు పరిశుద్ధాత్మ? అపోస్తులు కావాలి కావాలి అని అడుగుతారు కదా, మరియ తల్లి కూడా ప్రార్థన చేస్తారు. వాళ్ళందరూ పరిశుద్ధాత్మని పొంది మరి తన కొడుకు ప్రారంభించిన ఈ సువార్త ప్రకటన వీళ్ళందరూ కొనసాగించాలి అని. ఎందుకంటే సువార్తను బోధించడానికి, కేవలం ఇలా మైక్ పట్టుకొని చెప్పడం కాదు, నాలాగా యేసుప్రభులాగా ప్రేమగా జీవించడానికి, యేసుప్రభుకి సాక్షులుగా ఆయన కరుణకి, నీతికి, న్యాయానికి, క్షమకి, దయకు సాక్షులుగా మనం జీవించాలి. మనల్ని చూస్తే యేసుప్రభుని చూసినట్లే, యేసుప్రభుతో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత అనుభవాన్ని పొందారో, ఆయన కరుణని, ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టాడు, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ పట్ల ఎంత కరుణ చూపించాడు, క్షమించాడు, సిలువలో కూడా క్షమించాడు కదా. ఆ అనుభవాన్ని పొందడం అన్నమాట. సాక్షి అంటే ఏదో వాక్యం బోధించడం కాదండి, యేసు ప్రభువుతో ఉన్నప్పుడు ఏ అనుభవాన్ని పొందారో అది పొందాలి అన్నమాట. పరిశుద్ధాత్మ అంటే ఏంటండి? రోమా 5:5 గుర్తుపెట్టుకోండి, 5 వేళ్ళు. పరిశుద్ధాత్మ అంటే దేవుని ప్రేమను తీసుకొని వచ్చి మన హృదయంలో పోస్తాడు. దేవుని ప్రేమ అనంతమైన సాగరం లాంటిది అన్నమాట. అందులోంచి కొంచెం తీసుకొచ్చి మనలో పోస్తాడు. అప్పుడు మనం ఎంతో ప్రేమను మన చుట్టూ వాళ్ళకి ఇస్తాం. మదర్ తెరీసా తల్లి అదే చెప్తారు, ఏంటమ్మా ప్రార్థన ఎందుకు అంత 2 hours చేస్తారని అప్పటి ఇండియన్ జర్నలిస్ట్ ఖుష్వంత్ సింగ్ ఆమెని ప్రశ్నిస్తారు. వాళ్ళతో ఒక వారం ఉంటారు క్యాల్కట్టాలో. వాళ్ళంతా గమనించి వాళ్ళ యొక్క పనిని, మిషన్ని, సేవని గమనించి సంథింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అని మదర్ తెరీసా గురించి రాస్తారండి. ఖుష్వంత్ సింగ్ ఒక క్రిస్టియన్ కాదు. బా, ఎంత అందమైన పుష్పం దేవుని కొరకు అని, ఎంత సువాసన, ప్రేమ సువాసనలు వెదజల్లింది అని. అప్పుడు ఎందుకమ్మా 2 hours ప్రేయర్ చేస్తారంటే ఏం చెప్తారు తెలుసా? ఈ 2 గంటలు ప్రార్థనలో దేవుని ప్రేమ నా హృదయంలో పోయబడుతుంది. ఎవరు పోస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు అన్నమాట. ట్యాంక్ నుంచి పైప్ ద్వారా వాటర్ మన లోపలికి, మన ఇంటికి వస్తుంది కదా, ఆ విధంగా సెల్ ఛార్జింగ్ లాగా ప్రతిరోజు. డ్యూరింగ్ ప్రేయర్ టైమ్ మై హార్ట్ విల్ బి ఎన్లార్జ్డ్ in order to accommodate God's love, and that love which I receive during prayer time, I give to the people around me. ఇది నాకు అన్ని డెఫినేషన్స్ కంటే ఇది నచ్చిందండి. నాకు నిజంగా మదర్ తెరీసా సిస్టర్స్, ఆ తల్లి కూడా నేను రక్షణలోకి వచ్చినప్పుడే పరలోకానికి వెళ్ళిపోయారు 97లో అన్నమాట. ఇలా జీవించాలి. బైబిల్ అంతా యేసు ప్రభు చెప్పినట్లుగా జీవించేది ఎవరంటే మదర్ తెరీసా సిస్టర్స్. పరలోకంలో ధనాన్ని కూడబెట్టుకుంటున్నారు. దేవుని ప్రేమని చుట్టూ వాళ్ళకి అందించడమే అది ఆ సేవ అంటే అన్నమాట. అయితే బిల్లీ గ్రాహం గారు మీ అందరికీ తెలుసు కదండి, వరల్డ్ ఫేమస్ ఇవాంజలిస్టు. నాకు చాలా ఇష్టము. ఆవులు కాచుకునేవాళ్ళంట. అది చాలా సింపుల్ హౌస్. ఆయనని అడిగారంట ఇంటర్వ్యూలో, బైబిల్ అంతట్లో మీకు చాలా ఇష్టమైన చాప్టర్ ఏంటి అని అంటే 1 కొరింథీ 13 ప్రేమ అది నాకు ఇష్టమైంది అని. మరి మనకు కూడా అది ఇష్టంగా ఉండాలి. చూడాలండి మీరు 1 కొరింథీ 12లో చదివితే అక్కడ ఏంటి అంటే మనం ధ్యానించుకున్నాం, పరిశుద్ధాత్మ 9 వరాలు కావాలి సేవలో, ఇవన్నీ మనకు కావాలి. అలాగే 7 రకములైన పరిచర్య కూడా మనం నిన్న ధ్యానించుకున్నాం. అది కూడా అందులోనే రాస్తారు 12లో 27 నుంచి. అయితే 31 చివరిలో ఏం రాస్తాడంటే 12:31 ఏం రాస్తాడంటే, ఈ వరాలు మంచిదే, ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మినిస్ట్రీ పరిచర్య అది మంచిదే. ఒకరు ప్రవక్త కావచ్చు, ఒకరు అపోస్తులు కావచ్చు, ఒకరు ఇవాంజలిస్ట్ కావచ్చు నాలాగా, ఒకరు ప్రోత్సహించే పరిచర్య ఉండొచ్చు బర్నబా లాగా, ఒకరు సహాయం చేసే పరిచర్య ఉండొచ్చు, కరుణ కలిగిన పరిచర్య మన పునీతులందరూ చేసేది అదే. అయితే అన్ని కరుణ చాలా ముఖ్యమైనదండి. అందుకే ఇక్కడ ఏం చెప్తాడంటే
ఇవన్నిటికంటే వరాల కంటే ఈ పరిచర్య అడ్మినిస్ట్రేటర్గా, చర్చి అడ్మినిస్ట్రేటర్గా ఉండొచ్చు, ఒక పెద్దగా ఉండొచ్చు, సీఈఓగా ఉండొచ్చు, ఒక కాంగ్రిగేషన్లో పెద్దగా ఉండొచ్చు. కానీ వీటన్నిటికంటే, ఈ పొజిషన్స్ కంటే, ఈ వరాల కంటే శ్రేష్టమైన మార్గాన్ని నేను మీకు ఒకటి చూపిస్తాను. శ్రేష్టమైనది ప్రేమ అంటూ ముగిస్తాడండి. ఇవన్నీ వస్తాయి, వెళ్ళిపోతాయి. ఈరోజు మీకు పదవి వచ్చిందా, రేపు అది వెళ్ళిపోతుంది. కనుక పదవి రాగానే గర్వం రాకూడదండి. కింద ఉన్న వాళ్ళని అణచివేయకూడదు. పదవి వస్తుంది, వెళ్ళిపోతుంది కదా. వరాలు మనకిచ్చింది ఎందుకు? మనం వాటిని దుర్వినియోగం చేయడానికి కాదు. సంసోన్కి బలం ఇచ్చింది ఎందుకు? ఆ బలం స్త్రీల మీద వినియోగించడానికి కాదు. సామెతలు 31లో మస్సా రాజైన లెమూవేలుకి వాళ్ళ అమ్మ చెప్తుంది, నాన్న నీ బలాన్ని, అధికారాన్ని నువ్వు స్త్రీల మీద, అలాగే సీసాల మీద వినియోగించక, అవి నిన్ను నాశనం చేస్తాయి. సీసాలు, స్త్రీలు నిన్ను నాశనం చేస్తారు. ఎంత చక్కగా తల్లి చెప్తుంది చూడండి. తన కొడుక్కి చెప్తుంది అధికారంలో ఉన్నప్పుడు అన్నమాట. నాశనం చేస్తాయి, జాగ్రత్త నాయన అని చెప్తారనమాట. ఇవన్నీ ఈరోజు పదవి వచ్చిందంటే రేపు తప్పకుండా వెళ్ళిపోతుందండి. వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఇట్స్ నాట్ అవర్, బట్ వాట్ ఈజ్ అవర్. లోపల మనకి వరాలు కూడా ఒక గిఫ్ట్ అన్నమాట. ఒక గిఫ్ట్, దేవుడు మనకిచ్చిన కానుక కదా. అది చక్కగా మనం వాడాలి కదా. కానీ ఆ ఫలాలేంటి అది ధ్యానించుకొని, మన లోపలికి పరిశుద్ధాత్మ వెళ్ళి దేవుని ప్రేమతో మనల్ని నింపుతాడు. సో మన ఆత్మ, పరిశుద్ధాత్మ ఏకమైనప్పుడు పుట్టే ఫలాల్ని, కాచే కాయల్ని ఆత్మ ఫలాలు అంటారనమాట. భార్య భర్తలు ఏకమైనప్పుడు ఎలా ఒక బిడ్డ పుడతాడు. ఇది కూడా పరిశుద్ధమైంది. కానీ భార్య భర్తలు క్రీస్తు ద్వారా ఏకం కావాలండి. వివాహంలో ముగ్గురు ఉండాలి. లేకపోతే క్రీస్తు లేకుండా ఉంటే ఆ వివాహాలు బ్రేక్ అయిపోతున్నాయి. క్రీస్తు అంటే క్రీస్తు వాక్యం మీదనే ఆ పెళ్ళిని కట్టుకోవాలి, వివాహాన్ని కట్టుకోవాలి. ఏం మాట్లాడుతుంది బైబిల్? దేవుడు ఏం చెప్తున్నారు వివాహాన్ని గురించి? ఆది కాండంలో ఆదాము అవ్వ మధ్యలో తండ్రి దేవుడు ఉన్నారు, యావే దేవుడు. ముగ్గురు అన్నమాట. వీళ్ళిద్దరూ ఈయన ముగ్గురు ఉన్నప్పుడు ఆ మ్యారేజ్ ఎప్పుడు నిలబడుతుంది. డెవిల్ వచ్చిన తర్వాత చూడండి వాళ్ళిద్దరికి ఎంత కష్టం అయిపోతుందో. అలా ఉండకూడదు అనమాట. సో ఇప్పుడు మనం 1 కొరింథీ 13 చూద్దామండి. ఆ వరాల కంటే, మరి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మినిస్ట్రీస్ కంటే చాలా శ్రేష్టమైనది ప్రేమ. అందుకే ప్రేమ కలిగిన వాళ్ళు, మన పునీతులు చూడండి, పునీత హంగేరి ఎలిజబెత్ అమ్మ నాకు చాలా ఇష్టమైన అమ్మాయి అండి. చాలా ఇష్టం పునీత హంగేరి ఎలిజబెత్. ప్రతిరోజు 900 మందికి తన ప్యాలెస్ ముందు అన్నం పెడుతుందంట. తను కూడా వడ్డిస్తుంది అనమాట పని వాళ్ళతో పాటు. కుష్ఠరోగులకి కట్లు కట్టి వాళ్ళకి సేవ చేస్తూ ఉంటుంది అనమాట. దేవుడు ఎవరిలో ఉన్నారని మీరు ఎలా గ్రహించాలంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఎవరైనా దేవుడు ప్రేమ 1 యోహాను 4:7 అనమాట. వాళ్ళలో నుంచి నదిలాగా ప్రేమ ప్రవహిస్తుందండి. ఎజికేల్ 47లో నదీ ప్రవాహాన్ని గురించి చెప్తారనమాట. అదేంటి? దేవాలయం, ఇదే నా దేహం, ఇది దేవం, ఇక్కడి నుంచి పారుతుందంట నది. అబ్బా, అది నది ఎక్కడ వెళ్ళినా చేపలు వర్ధిల్లుతుంటాయి. మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ అందరికీ జీవం ఇచ్చేవాళ్ళుగా, మృత సముద్రం, మంచి నీటితో. అంటే ఉప్పు నీళ్ళు అంటే డెడ్ అనమాట. డెడ్డే కదా. ప్రేమ లేని హృదయము డెడ్ అండి. కానీ మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళా జీవాన్ని పొందాలి. ప్రేమ కలిగి జీవించడం అది పరలోకానికి మార్గం అన్నమాట. ప్రేమ కలిగి జీవించేవాళ్ళు పరలోకానికి వెళ్తారు. తుది తీర్పులో మరి యేసుప్రభు అదే చెప్తారు. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత మొదటిసారి వచ్చినప్పుడే చెప్తారండి. మత్తయి 25లో 31 నుంచి 46 వరకు అనమాట. ఆయన ఇప్పుడు వచ్చిన తర్వాత రెండో మారు వస్తారు. ఇప్పుడు దాని కొరకే మీరు వేచి ఉండి సిద్ధంగా ఉండాలి. ఆయన పెళ్లి కొడుకులాగా వస్తాడు మేఘాల్లోకి. మనలో ఉన్న పరిశుద్ధాత్మ పెళ్లి కూతురులాగా, ఆ కరుణామయుడైన పెళ్లి కొడుక్కి కరుణామయి అయినటువంటి వధువుగా మనల్ని తయారు చేసి యేసుప్రభుకు అప్పగించి ఆయన పరలోకానికి వెళ్తారు. అప్పుడు సాతాను పుత్రుడు అంత్యక్రీస్తు యొక్క పరిపాలన పబ్లిక్గా ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ హీస్ వర్కింగ్. క్రీస్తు ఎంత కరుణామయుడో, సాతాను పుత్రుడు యాంటీక్రైస్ట్ అంత క్రూరుడు అనమాట. ఇంకా ఇప్పుడు మనం
1 కొరింథీ 13కి వచ్చేద్దామండి. అక్కడ పౌలు రాస్తున్నాడు, శ్రేష్టమైన మార్గం పరలోక మార్గము. మీరు భాషల్లో మాట్లాడినా, దేవదూతల భాష రీక మమ శకలి కరమరాందురి, లేకపోతే ప్రవచించిన, ఒక ప్రవక్తగా ప్రవచించిన, మీ దేహాన్ని త్యాగం చేసిన, ప్రేమ లేకపోతే మీరు గణగణ మోగే కంచుతో సమానం అంట. వాక్యం చెప్పడం ప్రేమ లేకుండా మీరు ఏ ప్రవచనాలు కూడా చెప్పచ్చు, కానీ అన్నీ కూడా ప్రేమతో మీరు చేయాలి. ప్రేమ లేకపోతే వ్యర్థము అని ప్రేమ గురించి, ప్రేమ దయగలది, సహనం కలది, సమస్తాన్ని భరిస్తుంది, ప్రేమలో స్వార్థము ఇవన్నీ కూడా ఉండవు అని చెప్తారనమాట. నేను చదువుతాను, మీరు తప్పకుండా రాసుకొని ఇంట్లో రాసుకొని పెట్టుకొని రోజు మీరు ఫాలో కావాలన్నమాట. చివరికి మిగిలేది 3 అని చెప్తాడు. ఏంటి అనంటే నిరీక్షణ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసం కూడా చాలా గొప్పదే, కానీ ఈ 3 ఏది గొప్ప అంటే విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ అంటే ప్రేమ గొప్పది, శ్రేష్టమైనది. విశ్వాసం కంటే గొప్పది నిరీక్షణ. అంటే విశ్వాసంతో ఎదురు చూచుట అనమాట. ఇప్పుడు యేసుప్రభు వస్తారు, ఎదురు చూస్తున్నాం, మనం తీసుకెళ్తాం, కానీ ప్రేమ గొప్పది. అందుకే బెర్నదత్తమ్మ చూడండి, చదువురాదు, పేపర్లు ఏరుకునే అమ్మాయి, ఎంత ప్రేమ అండి. ప్రపంచం అంతటా కూడా మనకి మరియ తల్లి, లూర్దు మాత, బెర్నదత్తమ్మ. ప్రపంచంలో మా చెల్లి వెళ్ళి వచ్చారు, చెప్తున్నారు ఎంత పరిశుద్ధంగా ఉంటుంది అంటే అక్కడ ఒక్క త్రాగుబోతు కూడా ఉండరంటండి. అంత స్తుతి ఆరాధన, దేవుణ్ణి స్తుతిస్తున్నారు అక్కడ పరిశుద్ధాత్మ స్తుతి ఉన్న చోట దిగొచ్చి ఆయన అద్భుతాలు చేస్తారనమాట. చూడండి, పేతురుకు కూడా చదువు రాదు, మరి ఎందుకండి దేవుడు చదువురాని పేతురుని ఎన్నుకున్నారంటే ఆయన హృదయంలో ప్రేమ అండి. ఎంత ప్రేమ అంటే సిలువలో యేసు ప్రభు మన కొరకు మరణిస్తే ఆయన కూడా ప్రభు కొరకు మరణించాడు. అంత ప్రేమ. ఒక్కొక్క పునీతులని విన్సెంట్ డి పాల్ గారిని చదువుతుంటే ఎంత ప్రేమ అసలు. మరి ఎవరు శౌరి వారిని చదివినా ఊరికే వాక్యం బోధించలేదండి, ఎంత ప్రేమ. రోగులకు ఎంత సేవ చేశారు. ఏ పునీతులు టచ్ చేసిన, డాన్ బోస్కో గారు ఎంత ప్రేమ. ఇలాంటి ప్రేమ అనే పునాది మీద కట్టబడిన మన చర్చి ఇంతవరకు ఇలా ఉంది అంటే ప్రేమ, ఐక్యత అండి, విధేయత. యేసు ప్రభు చెప్పిందనమాట. అది ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి? మదర్ తెరీసా తల్లి అంటారు, ప్రేమ కుటుంబంలోనే పుట్టి కుటుంబంలోనే అది ఎదగాలి అని చెప్తారు. అంటే కుటుంబం అంటే భార్య భర్తలండి. జోజప్ప గారు ఎంత ప్రేమగా చూసుకున్నారు మరియ తల్లిని కదా, ఎంత ప్రేమ అండి. పశువుల పాకలో ఆయనే ప్రసవం చేసి తల్లిని బిడ్డని చూస్తారు. ఆ తర్వాత వడ్రంగి పనిచేసి కుటుంబాన్ని పోషిస్తారు. ఎంత ప్రేమ. జోజప్ప గారు పండగ అని ఒకరోజు చేసుకునేది కాదు. మీరు మీ భార్యను ఎప్పుడు ప్రేమిస్తారో, మీ పిల్లల్ని ఎప్పుడు మీరు ప్రేమించి పోషిస్తారో అప్పుడంతా మీరు పండగ చేసుకున్నట్లే. మరియ తల్లి కూడా ఎప్పుడు జోజప్ప గారికి విధేయించే ఉన్నారండి. నేను దేవుని తల్లి అని ఎప్పుడు గర్వపడలేదు. ఆ తల్లి వినయం అన్నమాట, సేవ. నేను దేవుని తల్లి అని, మరి ఆమె ఇంట్లో కూర్చోలేదు, చాలా గొప్ప అని ఎలిజబెత్ అమ్మకి సేవ చేశారు. పరిశుద్ధ ఆత్మని పొంది సువార్తని బోధించండి అని వాళ్ళ కొరకు పరిశుద్ధ ఆత్మని పొందడానికి ప్రార్థించారు. ఇప్పుడు ఆ తల్లి మన కొరకు అదే ప్రార్థన చేస్తారు. మీరు భార్య భర్తలు మేము ఎలా ఉన్నామో అలా జీవించండి. మేము ఎలా పెంచామో యేసు ప్రభుని ప్రేమ, ఇద్దరి ప్రేమలో పెరిగాడు. మరి దేవుని చిత్తానికే సమర్పించాం, మా కోసం పెట్టుకోలేదు బాబుని, మాకు ఇది చెయ్యి అది చెయ్యని. మరి అపోస్తులందరూ పరిశుద్ధాత్మని పొంది ప్రపంచం అంతటా వెళ్ళి స్వార్థని బోధించేలాగా అక్కడ ఆ తల్లి ప్రార్థిస్తూ ఉన్నారు. ఆదిమ సంఘం అమ్మ ఉన్నారు అక్కడ, అందరూ అమ్మ అని పిలుస్తారు. మీకున్నది ఒకరితో ఒకరు పంచుకోండి అయ్యా, అందరము మన ఒక దేవుని బిడ్డలే, ఒకే దేవుని బిడ్డలు. ఉన్నవాళ్ళు లేని వాళ్ళతో పంచుకోవాలి. అందుకొరకే దేవుడు చెప్తారు, మలాకి చదవండి 2వ అధ్యాయంలో, మీరు ఏక శరీరం ఏక ఆత్మ, ఒకే శరీరం ఒకే మనస్సు. మీ శరీరాన్ని మీరు కొట్టుకోరు కదా, ఎందుకు భార్యను కొడుతున్నారు? సౌలు క్రైస్తవుని హింసిస్తుంటే యేసుప్రభు అంటారు, ఎందుకు నన్ను హింసిస్తున్నావు? మీరు కొట్టినప్పుడు మీ భార్య కాదు, మీలో ఉన్న యేసుప్రభుని కొడుతున్నారు.
మళ్ళా చర్చికి వచ్చి ఎందుకండి? నీ రాజ్యం వచ్చును. దేవుని రాజ్యం ప్రేమ రాజ్యం అన్నమాట. మీరు మీ భార్యల పట్ల క్రూరంగా ప్రవర్తించుట నేను సహింపజాలను. ఆయన ఏడుస్తారండి. నేను విడాకుల్ని అసహించుకుంటాను. మలాకి 2:15-16 చదవండి. యేసు ప్రభు ఆ మాట, విడాకులనే మాట వింటే ఆయన హృదయం ఏదో బ్రద్దలవుతుందంట. ఆయన 2 ముక్కలు కోస్తే ఎంత బాధ. మీకు భార్యనిచ్చింది కొట్టడానికి కాదండి, క్రూరంగా వాళ్ళని హింసించడానికి కాదు. ఇద్దరు ప్రేమగా ఉండండి. దేవుని యేసు ప్రభు ప్రేమని భర్త భార్యకి ఇవ్వాలి, భార్య భర్తకి ఇవ్వాలి, ఇద్దరూ కలిసి పిల్లలకి ఇవ్వాలి. ఇలా యేసు ప్రభు ఇంత ప్రేమమయుడని ఆ ప్రేమని, దేవుని వాక్యాన్ని గురించి చెప్పాలి. చెప్పి ఆ యేసు ప్రభుకి సాక్షులుగా ప్రేమగా మీరు జీవించాలి. అంతే. ఈ ప్రేమ మార్గమే మనల్ని పరలోకానికి తీసుకెళ్తుంది అన్నమాట. మీ కుటుంబము ప్రేమ కలిగి జీవిస్తూ ఇతరులకి మంచి మాదిరిగా మీరు జీవించాలి. కొన్ని పాయింట్స్ నేను చదువుతాను, ముఖ్యమైనవి మీరు రాసుకోనండి దయచేసి. కుటుంబంగా కూర్చొని ఈరోజు 1 కొరింథీ 13 చదవండి. ప్రేమ మార్గమే పరలోక మార్గం. ప్రేమ సహనం కలది, దయ కలది, అసూయ కానీ, డంబం కానీ, గర్వం కానీ ప్రేమకు లేవు. అమర్యాద కానీ, స్వార్థపరత్వం కానీ, కోప స్వభావం కానీ ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు. ప్రేమ కీడునందు ఆనందింపదు, సత్యమునందే అది ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. 1 కొరింథీ 16-14 అండి. మీరు అన్ని పనులు ప్రేమపూర్వకంగా చెయ్యండి. రోమా 5:5 పరిశుద్ధ ఆత్మదేవుడు తండ్రి ప్రేమతో మన హృదయంలో నింపును. ఇప్పుడు ప్రార్థన, మోషే ప్రార్థన అండి ఇది. ప్రభు వేకువని నన్ను నీ ప్రేమతో నింపు. మోషే ప్రార్థన మనం కూడా చేసుకుందామండి. ప్రతిరోజు మమ్మల్ని మీ ప్రేమతో నింపండి అని. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మనకి ప్రసాదించాడు. యేసయ్య, మీరెంతో ప్రేమించి మీ యొక్క ప్రాణత్యాగం మా కొరకు చేశారు. మీ రక్తాన్ని చిందారు. ప్రతి భర్త భార్యని ఆ విధంగా ప్రేమించేటట్లుగా, అలాగే భార్య భర్తని ప్రేమించేటట్లు, మరి పిల్లలకి ఆ ప్రేమను అందించేటట్లుగా ఒక కుటుంబము ప్రేమ అనే పునాది మీద కట్టబడడానికి మమ్మల్ని ప్రేమతో నింపండి. మీరు కడరా భోజన సమయంలో నూతన ఆజ్ఞనిచ్చారు. నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరొకరు ప్రేమించుకొనండి. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉంటే నా శిష్యులను లోకం తెలుసుకుంటుందని. పరలోక తండ్రి పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరి హృదయంలో ప్రేమ నింపండి. ఒకరికొకరు సేవ చేసుకుంటూ, మన్నించుకుంటూ, ప్రేమగా, ఒకే ఆత్మగా, ఒకే దేహంగా భార్య భర్తలు జీవించేటట్లు పిల్లలకి అదే ప్రేమను అందించి నాయన లోకానికి ఆ కుటుంబం ద్వారా, పిల్లల ద్వారా లోకానికి దైవ ప్రేమని అందించడానికి ఈ కుటుంబాల్ని వాడుకొనండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తిరు కుటుంబం అంటే ప్రేమ కుటుంబం అండి. మరియ తల్లి, యేసు, మరియా, జోజప్ప గారు లోకానికి ప్రేమనే ఇచ్చారు. అలాంటి కృప దేవుడు మీ కుటుంబాలకి దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.